హాయ్ అండి. ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో ఎగ్ ఇంకా టమాటోతో పులావ్ అండి. చాలా టేస్టీగా సింపుల్గా చాలా బాగుంటుందండి. ఇది మార్నింగ్ అప్పుడు పిల్లలకి లంచ్ ప్లానింగ్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది ఎప్పుడైనా మనకు సింపుల్గా తినాలనిపించినప్పుడు కూడా జస్ట్ 15 మినిట్స్లో ఇలా కుక్ అయిపోయే పులావ్ అండి. ఇది చాలా బాగుంటుంది. నేనైతే డీటెయిల్డ్గా వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను, వీలైతే ఒకసారి చూడండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మార్నింగ్ అప్పుడు. ఈరోజు అయితే నాకు మొత్తం ఈ కుకింగ్ టైమింగ్ అంతా కూడా బ్రేక్ఫాస్ట్తో పాటు కలిపి 1 అవర్ 15 మినిట్స్లో నాకు కంప్లీట్ అయిపోయిందండి. చాలా ఫాస్ట్గా కూడాను చక్కగా హెల్తీగా చేసుకున్న లంచ్ ప్లానింగ్ అండి ఇది. దీంతో పాటు మనము బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకున్నాము. దోశలు, ఆ దోశలతో పాటు చట్నీ కూడా, పల్లీ చట్నీ కూడా మార్నింగ్ అయిపోయిందండి. మొత్తం టైం కలిపే మనకు 1 అవర్ 15 మినిట్స్లో అయిపోయింది. చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని, దీన్ని బాగా మిక్స్ చేసుకొని, మనం నానబెట్టిన రైస్ని ఇందులో కలిపేసుకొని చక్కగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని, మనం వేసిన 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని జస్ట్ మిక్స్ చేసేసుకొని కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వేయించేసుకొని, మళ్ళీ దాని కింద ప్యాన్ పెట్టేసుకొని మనం 2 మినిట్స్ హైలో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఈజీగా మన పులావ్ సింపుల్గా రెడీ అయిపోతుందండి. 10 మినిట్స్లోనే మనకు చక్కగా కంప్లీట్ అయిపోతుంది. 15 మినిట్స్ లోపే చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇంతేనండి మన పులావ్. దీంతోపాటు బ్రేక్ఫాస్ట్ అండి, చక్కగా దోశలు, దీంతోపాటు పైనాపిల్ జ్యూసు, మన పల్లీ చట్నీ, బ్రేక్ఫాస్ట్ కూడా హెల్తీగా మనము రెడీ చేసుకున్నాము. చాలా సింపుల్గా అయిపోయే లంచ్ ప్లానింగ్ అండి. తప్పకుండా ఒకసారి మీరు కుదిరితే ఇలా ప్లాన్ చేయండి. చూడండి ఒకసారి వీడియో అయితే ఇంకా డీటెయిల్డ్గా నేను పోస్ట్ చేశాను. దీంతోపాటు పెరుగు చట్నీ, చక్కగా ఇవన్నీ కూడా మార్నింగ్ చేసుకున్నాయండి. చక్కగా ఫ్రెష్గా మనము ఇలా పెట్టేసుకుంటే పిల్లలకి హెల్తీగా టేస్టీగా బాగుంటుంది. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉన్నప్పుడు ఇలా లంచ్ పెడితే చాలా బాగుంటుందండి.